హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సూర్య. ఈ వీడియోలోని టాలీలో అసెట్స్ అండ్ లయబిలిటీస్కి డిఫరెన్స్ ఏంటి, అలాగే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఇన్కమ్, ఇండైరెక్ట్ ఇన్కమ్కి డిఫరెన్స్ ఏంటి అనేది చూద్దామండి. నన్ను చాలామంది కామెంట్స్లో కూడా అడుగుతున్నారండి, ఈ డిఫరెన్స్ ఏంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, ఆ వీడియో అనేది అప్లోడ్ చేయండి అని. ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసెట్స్ అండ్ లయబిలిటీస్కి డిఫరెన్స్ చూద్దాము. అసెట్స్ అంటే తెలుగులో ఆస్తులు, లయబిలిటీస్ అంటే అప్పులు. అసెట్స్ అంటే ఆస్తులు, లయబిలిటీస్ అంటే అప్పులు. మనకి ఈ అసెట్స్ వచ్చేసరికి టూ టైప్స్ ఉంటాయి. అసెట్స్ వచ్చేసరికి మనకి టాలీలో టూ టైప్స్ ఉంటాయి. అవి నెంబర్ 1 ఫిక్స్డ్ అసెట్స్, నెంబర్ 2 కరెంట్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ అంటే స్థిర ఆస్తి, కరెంట్ అసెట్స్ అంటే ప్రస్తుత ఆస్తి. ఫిక్స్డ్ అసెట్స్ అండ్ కరెంట్ అసెట్స్. అలాగే లయబిలిటీస్కి వచ్చేసరికి ఓన్లీ వన్ టైప్ మాత్రమే ఉంటుంది, అది కరెంట్ లయబిలిటీస్. ఎందుకు కరెంట్ లయబిలిటీస్ మాత్రమే ఉంటుంది, ఫిక్స్డ్ లయబిలిటీస్ ఎందుకు ఉండదు అంటే, ఒక మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు కూడా అప్పుతో ఉంటాడు అనేది అయితే ఎక్కడా ఉండదండి. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు కూడా ఎక్కడా కూడా అప్పుతో అనేది మనిషి ఉండడు, కాబట్టి మాత్రమే కరెంట్ లయబిలిటీస్ ఉంటుంది. అదే ఫిక్స్డ్ అసెట్స్ అనేది ఏంటంటే, మనిషి పుట్టుకతోనే ఆస్తితో పుట్టే ఛాన్స్ ఉందండి, అలాగే చనిపోయే వరకు అదే ఆస్తితో ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, కాబట్టి ఫిక్స్డ్ అసెట్స్ అనేవి ఉంటాయండి. ఓకే, మనకి ఇక్కడ అసలు ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి, కరెంట్ అసెట్స్ అంటే ఏంటి అంటే, మనం టాలీ అకౌంట్స్ రూపంలో చూస్తే, అకౌంట్స్ రూపంలో చూస్తే ఏదైనా మన దగ్గర వస్తువు రూపంలో ఉంటే దాన్ని మనం ఫిక్స్డ్ అసెట్స్ అని పిలుస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్, ఫర్నిచర్, ఎనీవన్, టేబుల్, చైర్, కంప్యూటర్, ఎనీవన్, ఏదైనా కానీ మన దగ్గర ఒక వస్తువు రూపంలో ఉంటే దాన్ని ఫిక్స్డ్ అసెట్ అని పిలుస్తాము. కరెంట్ అసెట్ అంటే ఏంటి అంటే, కరెంట్ అసెట్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే క్యాష్. కరెంట్ అసెట్స్కి ఎగ్జాంపుల్ క్యాష్. అంటే మన దగ్గర ప్రస్తుత ఆస్తి. కరెంట్ అసెట్స్ అంటే ప్రస్తుత ఆస్తి. ఎవరైనా మనకి అప్పు ఉన్నారనుకోండి, అది మనకి ఒక ప్రస్తుత ఆస్తి అవుతుంది. ఓకేనండి, మనకి ఎవరైనా అప్పు ఉంటే, మనం కాదండి, మనకి ఎవరైనా అప్పు ఉంటే అది మనకి కరెంట్ అసెట్స్లోకి వస్తుందండి. మనకి ఫిక్స్డ్ అసెట్ అంటే ల్యాండ్, ఫర్నిచర్, ఇవి. ఇక్కడ మీరు టాలీలో ప్రాబ్లమ్స్ చేసినప్పుడు ఈ ఫిక్స్డ్ అసెట్స్ దగ్గర చాలా డౌట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక ఏబిసి అనే ఒక కంపెనీ ఉంది. ఈ కంపెనీ నేను ఏం పర్చేజ్ చేస్తున్నాను, ఏం సేల్ చేస్తున్నాను అంటే, కంప్యూటర్స్ పర్చేజ్ చేస్తున్నాను. ఈ కంప్యూటర్స్ అనేవి సేల్ కూడా చేస్తున్నా, కంప్యూటర్స్ పర్చేజ్ చేసి సేల్ చేస్తున్నాను. ఎలక్ట్రికల్ కంపెనీ, ఒక కంపెనీ ఉంది, ఏబిసి అనే కంపెనీ ఉంది. ఈ కంపెనీలో నేను కంప్యూటర్స్ పర్చేజ్ చేసి అదే కంప్యూటర్స్ సేల్ చేస్తున్నా. ఇక్కడ కంప్యూటర్స్ అనేవి ఫిక్స్డ్ అసెట్ అవుతుందా అంటే, ఇక్కడ కంప్యూటర్స్ అనేవి ఫిక్స్డ్ అసెట్ అవ్వదండి. మనం బిజినెస్ చేసే గూడ్స్ అండి ఇవి. ఇవి గూడ్స్లోనే వస్తాయి, ఇవి ఫిక్స్డ్ అసెట్ అవ్వవు. మరి ఏం ఫిక్స్డ్ అసెట్ అవుతుంది అంటే, నేను కంపెనీ స్టార్ట్ చేశాను, ఏబిసి అనే కంపెనీ. ఈ కంపెనీ కోసం ఒక స్థలం కొన్నాను, అది నాకు ఫిక్స్డ్ అసెట్. ఈ కంపెనీ కోసం నేను ఫర్నిచర్ కొన్నాను, అవి నాకు ఫిక్స్డ్ అసెట్. ఈ కంపెనీ కోసం ఒక టేబుల్ కొన్నాను, అది ఫిక్స్డ్ అసెట్. ఈ కంపెనీ అకౌంట్స్ అని చూసుకోవడానికి ఒక కంప్యూటర్ తీసుకున్నాను, అది ఫిక్స్డ్ అసెట్. అంటే నేను వాడుకుంటున్నాను అక్కడ, అవన్నీ కూడా తీసుకుని నా దగ్గర పెట్టుకున్నాను, అవి ఫిక్స్డ్ అసెట్స్లోకి వస్తాయి. కానీ మనం బిజినెస్ చేసే గూడ్స్ మాత్రం మనకి ఫిక్స్డ్ అసెట్స్లోకి రావండి. ఇక్కడ ఫిక్స్డ్ అసెట్ అంటే క్లియర్ పాయింట్ ఇదండి. అలాగే మనకి కరెంట్ అసెట్ అంటే ప్రస్తుత ఆస్తి. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అనే ఒక చిన్న వర్డ్ అండి. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అంటే ముందస్తు ఖర్చులు, లేదా ప్రీపెయిడ్ రెంట్. నేను ఈ మంత్ డిసెంబర్ మంత్ 10th రెంట్ పే చేయాలి. కానీ ఈరోజు నవంబర్ 17th. నేను నవంబర్ 17th నా దగ్గర అమౌంట్ ఉండి రెంట్ ముందుగానే పే చేశాను. నేను రెంట్ ఎప్పుడు పే చేయాలి, డిసెంబర్ 10th పే చేయాలి. బట్ నేను నవంబర్ 17th ముందుగా పే చేశాను. అంటే డిసెంబర్ 10 డేట్ వచ్చే వరకు నాకు, నేను ఎవరికైతే రెంట్ పే చేశానో వాళ్ళు నాకు అప్పు ఉన్నట్టు.
ఇటువంటి మనం ముందుగా ఖర్చు చేసే వాటిని కరెంట్ అసెట్స్ లోకి వస్తుంది. మనకి ఎవరైనా అప్పు ఉన్నారు అంటే అది మనకి కరెంట్ అసెట్స్ అనేవి అవుతాయండి. అవి మనకి కరెంట్ అసెట్స్ అనేవి అవుతాయండి. నెక్స్ట్ కరెంట్ లయబిలిటీస్. కరెంట్ లయబిలిటీస్ అవుట్స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. అవుట్స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. అవుట్స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అంటే చెల్లించవలసిన ఖర్చులు. యాక్చువల్లీ నేను నవంబర్ 1కే ఒక 5000 ఖర్చు చెల్లించాలి ఎవరకు. సమ్ పర్సన్కి 5000 ఖర్చులు అనేవి ఇవ్వాలి నేను. ఎప్పుడు నవంబర్ 1కి. కానీ ఇది నవంబర్ 17th ఈ రోజుకి కూడా నేను వాళ్ళకి అమౌంట్ ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు అది నాకు ఏమవుతుందండి, అవుట్స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అంటాం మనం. దాన్ని చెల్లించవలసిన ఖర్చులు. ఇదే మనకి కరెంట్ లయబిలిటీస్లోకి వస్తుందండి. కరెంట్ లయబిలిటీస్లోకి వస్తుందండి. ఇదండి అసెట్స్కి అండ్ లయబిలిటీస్కి మనకి డిఫరెన్స్ అండి. సేమ్ అలాగే మనకి ఎక్స్పెన్సెస్ అనేది ఉంటుందండి. ఎక్స్పెన్సెస్ వచ్చేసరికి మనకి 2 టైప్స్ అండి. ఎక్స్పెన్సెస్ అనేది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అసలు మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి అంటే ఇక్కడ నేను 2 వర్డ్స్ తీసుకుంటున్నానండి. శాలరీస్, వేజెస్. మనకి శాలరీస్ అంటే జీతాలేనండి. వేజెస్ అన్నా కూడా మీనింగ్ జీతాలే. అంటే మనం తెలుగులో వేతనాలు అంటాము. శాలరీస్ ఎవరికి ఇస్తాము, వేజెస్ ఎవరికి ఇస్తాము అంటే శాలరీస్ అనేది ఎంప్లాయీస్కి ఇస్తామండి. ఎంప్లాయీస్కి శాలరీస్ అనేది ఇస్తామండి. వేజెస్ అనేది ఎవరికి ఇస్తాము, లేబర్కి ఇస్తామండి. మన కంపెనీలో ఒక కంపెనీ ఉందండి, ఏబీసీ అనే కంపెనీ. ఈ కంపెనీలోని ఎంప్లాయీస్కి శాలరీస్ అనేది ఇస్తాము. ఏ కంపెనీ అయినా సరే లేబర్కి ఇచ్చే వాటిని వేజెస్ అని పిలుస్తాము. మనకి ఇక్కడ శాలరీస్ అనేది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుందా, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుందా, వేజెస్ అనేది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుందా, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుందా అనేది. కానీ ఇక్కడ నాకు శాలరీస్ అనేది నేను ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనుకుంటున్నాను. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అదే విధంగా వేజెస్ అనేది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది. వేజెస్ అనేది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది. ఎందుకు శాలరీస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, వేజెస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది అంటే ఒక ఎంప్లాయీకి నేను శాలరీ ఇస్తున్నాను, కంపెనీ నుంచి శాలరీ ఇస్తున్నా. ఎలా ఇస్తున్నాను, క్యాష్ ఇస్తే తీసుకుంటాడు లేదా తన బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసినా తీసుకుంటాడు, చెక్ ఇచ్చినా తీసుకుంటాడు. ఓకేనండి. అంటే తన శాలరీ అనేది ఎలా ఉంటుంది అంటే మంత్లీ ఇచ్చినా తీసుకుంటాడు, ఇయర్లీ ఇచ్చినా. అంటే ఫస్ట్ తన జాబ్ జాయిన్ అయినప్పుడు ఏ కండిషన్ మీద అయితే జాయిన్ అవుతాడు, నేను మంత్లీ పే చేస్తానా, 6 మంత్స్కి ఒకసారి పే చేస్తానా, 3 మంత్స్కి ఒకసారి కంపెనీ పే చేస్తుందా, ఇయర్లీ పెర్ యానం పే చేస్తుందా, అంటే ఒక బాండింగ్ ప్రకారం తన జాయిన్ అవుతాడు. ఆ జాయినింగ్ ప్రకారమే తనకి శాలరీ అనేది క్యాష్ రూపంలో అయినా ఇవ్వచ్చు, అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయినా పెట్టవచ్చు, చెక్ ఇచ్చినా తను ఓకే తీసుకుంటాడు. ఎందుకంటే మన కంపెనీలో ఎంప్లాయ్ ఎప్పుడూ కూడా మన కంపెనీలోనే వర్క్ చేస్తూ ఉంటాడు కాబట్టి తను ఏ విధంగా అయినా అమౌంట్ అనేది మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో ఏ విధంగా అయినా అమౌంట్ ఇవ్వచ్చు అనే సిచ్యువేషన్స్లో దాన్ని ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్గా తీసుకుంటాము. మరి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి అంటే వేజెస్. మన కంపెనీలో వర్క్కి లేబర్స్ వచ్చారు, వాళ్ళు వర్క్ చేయడానికి వచ్చారు. కానీ కంపెనీలో లేబర్ వర్క్ అనేది ఈ రోజు ఉంటుంది, రేపు ఉంటుంది, ఎల్లుండి ఉండకపోవచ్చు, తర్వాత 15 days ఉండకపోవచ్చు, మళ్ళీ 1 month తర్వాత ఉండొచ్చు, మళ్ళీ 6 months తర్వాత ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే ఎప్పుడు వర్క్ ఉంటే అప్పుడు మాత్రమే మనం లేబర్ని పిలిచి వర్క్ చేయించుకుంటాము. ఎప్పుడు మన కంపెనీలో లేబర్ వర్క్ ఉంటుందో అప్పుడు మాత్రమే మనం లేబర్ని పిలిచి అక్కడ వర్క్ చేయించుకుంటాము. ఆ వర్క్ ఎప్పుడు ఉంటుంది అనేది క్లారిటీ లేదు. కాబట్టి మంత్కి 10 days మనం పిలవచ్చు లేబర్ని, 5 days పిలవచ్చు, 2 days పిలవచ్చు, మంత్ అంతా పిలవకపోవచ్చు. కాబట్టి తనకి ఏ రోజు వర్క్ చేస్తే ఆ రోజే మనం అమౌంట్ పే చేయాలి. ఏ రోజు వర్క్ చేస్తే ఆ రోజే మనం అమౌంట్ అనేది పే చేయాలి. ఎందుకంటే తను ఏ రోజు మనం పిలుస్తామో తెలీదు, రేపు ఇంకో పర్సన్ లేబర్ వచ్చేనే మనకి అక్కడ వర్క్ కంప్లీట్ అవ్వాలి. సో ఆ లేబర్ వర్క్ ఏంటంటే మనకి వేజెస్ అనేది అక్కడ మనకి వర్క్ కంప్లీట్ అవ్వాలి, కానీ ఈ పర్సనే రావాలి అని మనకైతే లేదండి. ఎందుకంటే లేబర్ వర్క్ అనేది ఆ విధంగా చేయించుకుంటాం కాబట్టి మనం ఎప్పటికప్పుడు అమౌంట్ పే చేయాలి. ఈ రోజు తను వర్క్ చేస్తే ఈ రోజే పే చేస్తాము, లేదా రేపైనా పే చేయాలి. తనకి అమౌంట్ ఇస్తే తీసుకుంటాడు క్యాష్ ఇస్తే. అదే బ్యాంక్ అకౌంట్ కంటే తన డీటెయిల్స్ మన దగ్గర ఉండవు. ఎందుకంటే ఏ పర్సన్ ఇప్పుడు వస్తాడో మన దగ్గర తెలియదు. లేబర్ వర్క్ కోసం మనం ఎవరైతే ఖాళీగా ఉన్నారో వాళ్ళని పిలిచి వర్క్ చేయించుకుంటాం కాబట్టి
మనం వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం అనేది పాసిబుల్ కాదు. అలాగే చెక్ అనేది వాళ్ళు ఇచ్చినా కానీ తీసుకోరు. వాళ్ళు డిఫరెంట్ కంపెనీస్లో చేస్తూ ఉంటారు మంత్కి వచ్చి. వాళ్ళు చెక్స్ తీసుకున్నా వాళ్ళు అది క్యాష్ చేసుకోవడం అనేది కష్టమవుతుంది. సో వాళ్ళకి మనం డైరెక్ట్గా క్యాష్ ఇవ్వాలి. సో వాళ్ళకి మనం డైరెక్ట్గా క్యాష్ ఇవ్వాలి కాబట్టి దాన్ని డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటాము. మనం అమౌంట్ ఇస్తున్నాం కాబట్టి ఎక్స్పెన్సెస్. అదే నేను ఒక కంపెనీలో ఎంప్లాయీ అనుకోండి. నేను సూర్య అనే పర్సన్ ఒక కంపెనీలో ఎంప్లాయీ. నాకు వచ్చే శాలరీని ఇండైరెక్ట్ ఇన్కమ్ అనుకుంటాను నేను. ఎందుకంటే నాకు శాలరీ వస్తుంది. ఏ విధంగా అయినా నేను తీసుకుంటాను. లేదా నేను ఒక కంపెనీలో లేబర్ వర్క్‌కి వెళ్ళాను. అంటే నాకు ఇప్పుడు ఏమొస్తుందండి? వేజెస్ వస్తుంది. ఖచ్చితంగా నాకు ఈరోజు ఈ కంపెనీలో వర్క్ చేస్తాను. రేపు వేరే కంపెనీలో వర్క్ చేయొచ్చు. లేదా రేపు ఇంకొక కంపెనీలో వర్క్ చేయొచ్చు. కాబట్టి ఎప్పుడు వర్క్ చేస్తే అప్పుడే వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకుంటాను కాబట్టి నేను లేబర్ వర్క్‌కి వెళ్ళినప్పుడు నాకు వచ్చేదాన్ని నేను డైరెక్ట్ ఇన్కమ్‌గా తీసుకుంటాను. ఇదండి డిఫరెన్స్ అనేది. ఎక్స్‌పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్‌కి డిఫరెన్స్ ఇదండి. అలాగే డైరెక్ట్ ఇన్కమ్, ఇండైరెక్ట్ ఇన్కమ్‌కి అదేవిధంగా అసెట్స్ అండ్ లయబిలిటీస్ కూడా డిఫరెన్స్ అదండి. మనకి అసెట్స్ వచ్చేసరికి 2 టైప్స్ ఉంటుందండి. ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్. అలాగే లయబిలిటీస్‌కి వచ్చేసరికి సింగిలే ఉంటుందండి. కరెంట్ లయబిలిటీ మాత్రమే. అసెట్స్ అంటే మనకి ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏదైనా వస్తువు రూపంలో ఉంటే దాన్నే ఫిక్స్డ్ అసెట్ అంటామండి. ఒకటైతే గుర్తుంచుకోండి, మనం బిజినెస్ చేసే గూడ్స్‌ని మాత్రం ఫిక్స్డ్ అసెట్‌గా తీసుకోము. మనం ల్యాప్‌టాప్స్ పర్చేజ్ చేసి సేల్ చేసినా, లేదా సమ్ గూడ్స్ టేబుల్స్ పర్చేజ్ చేసి సేల్ చేసినా, మనం వేటిపైన అయితే బిజినెస్ చేస్తున్నామో వాటిని మాత్రం ఫిక్స్డ్ అసెట్‌గా తీసుకోకూడదు. మన ఆఫీస్‌లో మనకి నీడింగ్ కావాల్సిన ఏ ఏదైతే వర్క్ ఉండి మనం కొని ఫిక్స్డ్‌గా ఉంచుకుంటామో వాటిని మాత్రమే ఫిక్స్డ్ అసెట్‌గా తీసుకుంటామండి. ఇదండి డిఫరెన్స్ అనేది ఇదండి. ఓకేనండి. థాంక్స్ ఫర్ వాచింగ్.